ఎంతో చరిత్ర కలిగిన ఏఈఎల్సీ నార్త్ ప్యారిస్ చర్చిలో ఆధిపత్యం పోరు తారాస్థాయికి చేరింది. ఆదివారం వేల మంది భక్తులు పాల్గొనే చర్చిలో బిషప్ బాబురావు ను కాదని మరో వర్గం చర్చిలో ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రార్థనకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రయత్నించారు. అయినా చర్చి లోపల గొడవ సద్దుమణగడంతో సంఘం పెద్దలు, విశ్వాసులు ప్రస్తుతం కొనసాగుతున్న బాబురావుని కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నార్త్ ప్యారిస్ బిషప్ బాబురావు మాట్లాడుతూ ఏఈఎల్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న రిటైర్డ్ జడ్జీలు ఎలక్షన్ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. రెవరెండ్ ఆడమ్ కెనడీ జడ్జీలను అడ్డు పెట్టుకుని నార్త్ ప్యారిస్ ను ఆక్రమించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. సంఘం కాపరులు, విశ్వాసులు, పెద్దలు తమ చర్చిలను కాపాడుకోవాలని కోరారు. మీడియా మిత్రులకు సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చి నార్త్ ప్యారిస్ ధన్యవాదాలు. 3 సంవత్సరాల క్రితం ఈ విధమైనటువంటి సంఘటన మనం చూశాము. దాదాపు 600 మంది క్రిమినల్స్ తో ఈ పాస్టర్ గారు ఈ చర్చిని క్యాప్చర్ చేసుకోవడానికి గతంలో కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు 32 మీద క్రిమినల్ కేసులు కూడా అయ్యాయి. మరి ప్రశాంతంగా జరుగుతున్న ఈ దేవాలయంలోకి మరొకసారి జొరబడటానికి దుండగులు ప్రయత్నం చేస్తున్నారు. విశ్రాంత న్యాయమూర్తులు ఎలక్షన్స్ జరపకుండా సంఘాలలో అలజడులు సృష్టిస్తున్నారు. ఏఎల్సీ మిత్రులారా, విశ్వాసులారా, మీరందరూ మేల్కొనాలి. ఈ సంఘాన్ని మనం మరలా కాపాడుకోవాలి. కాబట్టి సహకరించిన విశ్వాసులందరికీ, పోలీస్ వారికి, అధికారులకు, మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం తెలియదు సార్. నేను ఇక్కడ పాస్టర్ల పక్షంగా నిలవబడ్డానని వాళ్ళు ఒక కక్షపూరితంగా ఇది వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ ప్రశ్నించే గొంతును నొక్కేస్తే మేము ఇంకెంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరు అని ఇక్కడ నుండి నన్ను తప్పించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. కాబట్టి నాకు ఇంకా ఇక్కడ సమయం ఉంది. ఇది ఏ క్లాస్ ప్యారిష్ లో పాస్టర్ని ఎన్నుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి దుశ్చర్యలకు వారు పాల్పడకూడదు అని మీడియా, ముఖ్యంగా మరి విశ్రాంత న్యాయమూర్తులకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ పాస్టర్ ఉంటాడు. అంటే వీళ్ళంతా కూడా ఏకకంఠంతో మాకు ఇంకొక పాస్టర్ గారు అవసరం లేదు, ప్రస్తుతం చేస్తున్న పాస్టర్ గారి ద్వారానే మా సంఘం అభివృద్ధి చెందుతుందని వారు చేతులు ఎత్తడం ద్వారా అంత అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి దాన్ని ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. బలవంతంగా ఒకళ్ళ మీద, ఒక సంఘం మీద రుద్ది ఆ సంఘంలో ఉన్న సమాధానాన్ని పోగొట్టకూడదు. ఏఎల్సీలో ఉన్న విశ్వాసులందరూ, మిత్రులందరూ కూడా మేల్కొని మీ సంఘాలను మీరు కాపాడుకోవాలి, ఏఎల్సీని కాపాడాలి. రెవరెండ్ ఆడమ్ కెనడీ అనే అతన్ని వచ్చాడు. గతంలో కూడా 3 సంవత్సరాల క్రితం అందరూ చూశారు. 600 మంది గోడలు దూకి లోపలికి వచ్చి ఆ రోజున విధ్వంసాన్ని సృష్టించారు. కాబట్టి మరలా ఇంకొకసారి ఆ ప్రయత్నం వీరిని అడ్డం పెట్టుకొని, రిటైర్డ్ జడ్జెస్ ని అడ్డం పెట్టుకొని మరొకసారి త్వరబడి ఈ ఏఎల్సీని క్యాప్చర్ చేసుకోవడానికి చూస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. థ్యాంక్ యూ.